ఈరోజు స్పెషల్ ఏంటి? 10 మినిట్స్లో వెజిటేబుల్ రైస్ చేసేసుకొని వేడివేడిగా తినేద్దాం. వెజిటేబుల్ రైస్ కోసం ఫస్ట్ ఒక గ్లాస్ అన్నం కడిగేసి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కడాయి పెట్టేశాను, స్టవ్ వెలిగించేసాను, ఆయిల్ వేసేసాను. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, ఆలు, కొత్తిమీర, బీట్రూటు, టమాటో ఇవి మాత్రమే కట్ చేసి పెట్టుకున్నాను. వీటితో వెజిటేబుల్ రైస్ ఎలా చేద్దామో చూద్దాం. ఆయిల్ ఆల్రెడీ కాగిపోయింది. దాంట్లోకి ఫస్ట్ ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ వేసి వేపాలి. కొంచెం మరీ గోల్డెన్ మెరూను అట్లంతా వేగక్కర్లేదు. జస్ట్ మనం సింపుల్ వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి అంత ఏమీ వేగక్కర్లేదు. జస్ట్ వేగితే సరిపోతుంది. పచ్చి వాసన పోయేలాగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి, చెక్క, లవంగం, 2 అనాస పువ్వు, ఒక 2 జాజి మొగ్గలు జస్ట్ తీసేసాను. ఇవి బ్రౌన్గా వేగిపోయి అలాగేం అవ్వక్కర్లేదు. జస్ట్ పచ్చి వాసన పోయేలాగా, అల్లం వెల్లుల్లి కూడా పచ్చి వాసన పోయేలాగా ఉండాలి. దాని తర్వాత ఆలు, క్యారెట్, బీట్రూట్, ఆలు, క్యారెట్, బీట్రూట్ ఇలా వేసుకోవడం. దీనిలోకి పసుపు, ఉప్పు, ఎందుకంటే మనము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, ఈ కర్రీకి వేసాము. ఆ రైస్ కూడా కొంచెం ఉప్పు కావాలి కదా, దానికి తగినంత మనం చూసుకునేసి కొంచెం అన్నంకి ఈ వెజిటేబుల్స్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. యాక్చువల్గా ఇవి కూరగాయలు ఏవైనా సరే నీళ్ళల్లో వేగేదానికంటే కూడా నూనెలో తొందరగా ఉడుకుతాయి, మగ్గుతాయి. చూడండి ఎంత బాగా వేగిపోతున్నాయో. వేగిన తర్వాత టమాటో ఎందుకు వేస్తున్నాను తెలుసా? అన్నము డ్రైగా ఉండకూడదు, ఎందుకంటే ఓన్లీ వెజిటేబుల్ రైస్ తింటాం కదా, తినేటప్పుడు జ్యూసీగా ఉండడం కోసము అలా టమాటాలు కొంచెం వేసుకుంటే కొంచెం ఉప్పు కూడా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా అయితే అది లేకుండా చేసుకుంటారు. అది ఎట్లా అంటే కొంచెం దాంట్లో మళ్ళీ రైతానో లేకపోతే ఏదన్నా గ్రేవీ కర్రీనో చేసుకుంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఊరికే జస్ట్ రైస్ వండేసుకొని తినేసేయాలి. కొంచెం జ్యూసీగా ఉండాలి రైస్, అప్పుడు మంచిగా తినేయచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఒక వెజిటేబుల్ బిర్యానీ అనకూడదు, దీన్ని బిర్యానీ కాదు, జస్ట్ వెజిటేబుల్ రైస్. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. మంచిగా వేగుతున్నాయి. ఒక 2 మినిట్స్ ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుదాం. జస్ట్ 2 మినిట్స్. ఇప్పుడు చూడండి, మనం దాని మీద ఉడికించిందంతా కూడా ఈ రైస్లో వేసేస్తున్నాం. కడిగి పెట్టుకున్న పుదీనా,
చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రైస్ కుక్కర్ మూత పెట్టేసి రైస్ కుక్కర్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం. రైస్ చూడండి ఎంత బాగా అయిపోయిందో, చక్కగా అయిపోయింది రైస్. పెట్టుకుందాం. కాకపోతే నేను కొంచెము ఎసురు కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే పొడి పొడిగా ఉంటే ఉత్త వెజిటబుల్ రైస్ తినలేము. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసామనుకో మంచిగా ముద్దగా అవుతుంది, ఏ కర్రీ లేకుండా కూడా తినేసేయచ్చు. మెయిన్ వెజిటేబుల్స్ ముఖ్యం దీంట్లో. వెజిటేబుల్స్ ఇంట్లో పెట్టేస్తా. ఇప్పుడు చూడండి రైస్ పెట్టుకున్నా కదా, ఇదేంటి అనుకుంటున్నారు? ఇది యాక్చువల్గా నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నాయంటే ఎండిపోతాయి, వాడిపోతాయి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఆ నిమ్మకాయలని రసం తీసుకొని ఈ రసం నీలాగా కొంచెం సాల్ట్ వేసి రసం ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఈ రసంని ఒక్క స్పూన్ రసంని చూడండి రైస్ అంతట్లోకి వేసి మనకు దొరికిన వెజిటేబుల్ రైస్ తినేద్దాం. దీంట్లో నేను ఏం చేశానంటే మంచిగా నిమ్మకాయ పిండుకున్నాను. వేడివేడిగా ఫస్ట్ బంగాళదుంప, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ముద్దగా చేసా, ఎందుకంటే పొడి పొడిగా ఉంటే తినలేము. అందుకోసము తినలేమంటే అసలు ఆ పొడి పొడిగా ఉంటే మింగుడు పడదు, దాంట్లోకి ఒక కర్రీ చేసుకోవాలి, అవన్నీ ఎందుకు అని చెప్పేసి ఇలా ప్లెయిన్గా కొంచెం వాటర్ ఎక్కువ వేసి కొంచెం ముద్దగా చేసుకున్నా. ఎంత మంచిగా టేస్ట్ ఉంది తెలుసా. పచ్చి పుదీనా వేసానేమో, ఆ పుదీనా ఫ్లేవరు చాలా బాగుంది. ఆ పుదీనా ఫ్లేవర్ వల్ల భలే అనిపిస్తుంది. బీట్రూట్ ప్రతిరోజు ఒక గుడ్డు తినాలంటారు, నాకు ఒక గుడ్డు అంత సరిపోదండి. అలా 2 సార్లు తింటే ఒక గుడ్డు అయిపోతుంది. అందుకని ఆమ్లెట్ అయినా గుడ్డైనా కంపల్సరీ రెండు తినాల్సిందే. వేడి ఉంది, కాలిపోతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంది. మళ్ళీ చల్లగా అయితే ఇంత టేస్ట్ ఉండదు.